మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. మరియు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మరియు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్తయగు అధిపతి, ఆయన సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.